నమస్తే. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 18వ శ్లోకము. నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. సో భగవానుడు ముందు శ్లోకంలో ఎవరైతే అంటే ఏ జ్ఞాని అయితే తన ఆత్మయందే రమిస్తాడో, తన ఆత్మయందే తృప్తి చెందుతాడో, తన ఆత్మయందే సంతుష్టి చెందుతాడో అటువంటి వాడికి కర్మలు వర్తించవు అని చెప్పారు. సో ఇప్పుడేమంటున్నారు? నైవ తస్య కృతేనార్థః న ఏవ తస్య కృతేన అర్థః న అకృతేన ఇహ కశ్చన. ఇక్కడ ఇహ అంటే ఈ లోకంలో అటువంటి జ్ఞానికి కృతేన కర్మ చేసిన కృతేన అర్థః న అకృతేన కశ్చన. సో ఏంటి? కర్మ చేసినా అతనికి ప్రయోజనం లేదు, కర్మ చేయకపోయినా పోయేది లేదు. అటువంటి వాడు సర్వభూతేషు ఈ అన్ని భూతాలతో కూడా అతనికి ఎటువంటి డిపెండెన్స్ ఉండదు. నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ. బికాస్ తను ఆత్మయందే తృప్తి చెందుతున్నాడు, ఆత్మయందే రమిస్తున్నాడు, ఆత్మయందే సంతృష్టి చెందుతున్నాడు కాబట్టి బయట ప్రపంచంతో అతనికి డిపెండెన్స్ లేదు. అందుకని అతను ఏంటి? కర్మ చేసినా చేయకపోయినా అతనికి వచ్చేది లేదు, పోయేది లేదు. సో కర్మ చేయడమా చేయకపోవడమా అతని ప్రెరోగేటివ్. తన ఇష్టమైతే కర్మ చేస్తాడు, ఇష్టం లేకపోతే కర్మ చేయడు. కానీ చెయ్యాల్సిన విధి అయితే అతనికి లేదు. సో భగవానుడు మనందరినీ కూడా ఆ స్టేజ్కి వెళ్ళమంటున్నారు. ఆ స్టేజ్కి వెళ్ళాలంటే కర్మ చేయాలి, కర్మ యోగం అవ్వాలి. కర్మ యోగం ద్వారానే ఎవరైనా కూడా ఆ స్టేజ్కి వెళ్తారు. సో ఒక సన్యాసి ఆ స్టేజ్లో ఉన్నాడంటే అతన్ని చూసి మనం మోసపోకూడదు. మనం కూడా సన్యాసం అయిపోతే అట్లా అయిపోతామని. అతను బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేశాడు కాబట్టి ఇవాళ ఆ స్టేజ్కి వచ్చాడు. అదే విషయం అర్జునుడికి చెప్తున్నారు ఆయన. నువ్వు సన్యాసం తీసుకునే అదేదో చాలా ఈజీ అనుకుంటున్నావేమో, బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్ చేయాలి నాయన, అప్పుడే నువ్వు ఆ స్టేజ్కి వెళ్తావు అని. సో భగవానుడు ఇంత క్లియర్గా ఈ పిక్చర్ ఇక్కడ ఈస్ పెయింటింగ్ దిస్ పిక్చర్. కర్మ లీడ్స్ టు దట్ నైష్కర్మ్య స్థితి అని ముందే చెప్పారు ఆల్రెడీ. సో అదే విషయాన్ని ఇక్కడ ఆయన గట్టిగా చెప్తున్నారు మళ్ళా. క్లీం కృష్ణాయ నమః.